యాక్చువల్లీ కొన్ని రోజుల బ్యాక్ రెడ్మీ నోట్ 13 Pro సిరీస్ అనౌన్స్ చేస్తానే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. నేను చాలా మంచి ఫోన్ లాంచ్ అవబోతుంది, కొంచెం మంచి ప్రైజింగ్లో లాంచ్ వస్తుంది అనేసి. కానీ వాళ్ళు చాలా డిసప్పాయింట్మెంట్ చేశారు. వచ్చింది పోకో X6 Pro ఫుల్ రివ్యూ చేస్తాం ఈరోజు మనము. ఆల్మోస్ట్ ఒక నియర్లీ 1 వీక్ పైనుంచే ఈ ఫోన్ నేను వాడుతున్నాను అనమాట. సో ఈరోజు దీంతో ఉన్న బొక్కలు ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్ని డిసైడ్ చేద్దాము. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయింది ఒక పాయింట్, ఈ ఫోన్ గురించి డబ్బా కొట్టాలంటే తెలుగులో చాలా ఛానల్స్ ఉంది, నేను పే చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీకు. సో నిజంగానే ఈ ఫోన్ ఎక్కడ బాగుంది, ఎక్కడ లో ఉంది, ఎక్కడ హై తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి. కమింగ్ టు రివ్యూ, ఫస్ట్ చూసుకుంటే ప్రాసెసర్ కింగ్ ఆఫ్ ది షో. అసలు ఈ ఫోన్ హైప్ అవడానికి కారణం ఈ ఫోన్లో ఉన్న ప్రాసెసర్ Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ నియర్లీ 8+ Gen 1 బీట్ చేసేస్తుంది. నియర్లీ కాదు, 8+ Gen 1 ఈజీగా బీట్ చేసేస్తుంది అనమాట. AnTuTu స్కోర్స్ చూసుకుంటే కూడా నేను గేమింగ్ రివ్యూ చేశాను, పర్ఫార్మెన్స్ టెస్ట్ చేశాను. సో దాని వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టింటాను. అండ్ కార్డ్స్ వదిలేస్తాను, ఎండ్ కార్డ్స్ కూడా ఇస్తాను, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఒకసారి. సో AnTuTu స్కోర్స్ చూసుకుంటే కూడా మనకి అరౌండ్ ఒక 13,20,000 దగ్గర వచ్చింది AnTuTu స్కోర్స్ కూడా. సో వాళ్ళు చెప్పింది 14 lakhs సంథింగ్ చెప్పారు, బట్ 13,20,000 కూడా చాలా మంచి స్కోర్స్. ఈ ప్రైస్ బ్రాకెట్కి మాత్రం ఒక ఎక్సలెంట్ అయిన స్కోర్ అనమాట. అండ్ CPU థ్రోట్లింగ్ టెస్ట్ కూడా నేను రన్ చేశాను, అరౌండ్ ఒక 83% వచ్చింది నాకు CPU థ్రోట్లింగ్ టెస్ట్ కూడా. అండ్ వైల్డ్ లైఫ్ ఎక్స్ట్రీమ్ టెస్ట్ కూడా రన్ చేసి చూశాను, 99.8% సంథింగ్ ఎంతో వచ్చింది. GPU స్టెబిలిటీ మాత్రం నేను ఎక్స్పోజ్ కూడా చేయలేదు, ఆ రేంజ్లో స్కోర్స్ వస్తుందని, కానీ స్కోర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అన్ని స్కోర్స్ GPU కానీ, CPU కానీ, CPU థ్రోట్లింగ్ టెస్ట్ కానీ, అన్ని పర్ఫార్మెన్స్ టెస్ట్లు కానీ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసింది అనమాట. కమింగ్ టు టెంపరేచర్స్, మనకి మెయిన్గా ఈ ఫోన్లో అందరూ Dimensity ప్రాసెసర్ ఉండడం వల్ల టెంపరేచర్స్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు అనమాట. సో కమింగ్ టు టెంపరేచర్ చూసుకుంటే దీంతో అరౌండ్ నాకు రిజిస్టర్ అయింది వైల్ గేమింగ్ ఆడినప్పుడు. ఒక ఫోన్ కొన్న 1 day తర్వాత నేను గేమ్ ఆడినా, అప్పుడు 44 degrees రీచ్ అయిందనమాట. సో దాని తర్వాత నేను రీసెంట్గా టెస్టులు చేశాను, బ్యాక్ టు బ్యాక్ CPU థ్రోట్లింగ్ టెస్ట్ చేశాను, దాని వెంటనే AnTuTu స్కోర్స్ రన్ చేశాను, దాని వెంటనే GPU స్టెబిలిటీ రన్ చేశాను అనమాట. బట్ అక్కడెక్కడ కూడా నాకు ఫాస్ట్గా హీట్ అవ్వడం కానీ, ఆ టెంపరేచర్స్ ఎక్సీడ్ అవ్వడం కానీ అక్కడెక్కడ చూడలేదు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఆ టెంపరేచర్స్ 42 degrees దాకా రిజిస్టర్ అయిందనమాట. సో దాని తర్వాత నేను గేమింగ్ టెస్ట్ చేశాను, అరౌండ్ ఒక 1 hour దాకా కూడా నేను గేమ్ ఆడినప్పుడు కూడా ఒక 42-43 degrees దాకా రీచ్ అయిందనమాట. సో ఇది థ్రోటల్స్ గురించి మాట్లాడుకుంటే. సో ఇది ఇష్యూనా అని నన్ను క్వశ్చన్ చేస్తే బ్రో నేను చెప్తానంటే, సో ఈ రోజు 42-43 degrees రీచ్ అవుతుందంటే ఖచ్చితంగా సమ్మర్ టైంలో 45 degrees వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఇంకో క్వశ్చన్ అడగచ్చు నువ్వు, సో 45 degrees ఎక్సీడ్ అవుతా ఉంటే ఇది హీటింగ్ ఇష్యూ కదా బ్రో నువ్వు అడిగావంటే మాత్రం నో. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే గేమింగ్ ఆడుతున్నావో, ఎప్పుడైతే హెవీ టాస్క్ రన్ చేస్తున్నావో అప్పుడు మాత్రమే నీకు ఈ టెంపరేచర్స్ రైజ్ అవుతుంది అనమాట. కానీ నువ్వు ఎప్పుడైతే నార్మల్ డే టు డే లైఫ్ టాస్క్ కానీ, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, కాల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏం యూస్ చేసినా నీకు అంత పెద్దగా దీంతో నీకేమి అనిపించడం లేదనమాట. అంటే ఎక్కడ హీట్ అవుతున్నట్టు కానీ, వామ్ అవుతున్నట్టు కూడా నీకు ఫీల్ అవ్వము అన్నమాట. సో ఇది నేను చెప్పాలనుకునింది. సో 45 degrees సమ్మర్ టైంలో ఆబ్వియస్లీ రీచ్ అవుతుంది అనమాట. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ఇది 45 degrees ఎక్సీడ్ అవుతుంది కదా బ్రో, నీకు పర్ఫార్మెన్స్ ఏమైనా డ్రాప్ అవుతుందా, CPU థ్రోట్లింగ్ ఏమైనా అవుతుందా అంటే ఖచ్చితంగా లేదు. సో నేను ఎప్పుడైతే ఇప్పుడు 43-44 వెళ్తా అన్నా కూడా నాకు BGM వచ్చేసి స్మూత్ 90 FPS సపోర్ట్ చేసింది. నాట్ ఈవెన్ సింగిల్ టైం నేను ల్యాగ్ ఫేస్ చేయలేదు ఈ ఫోన్లో. ఫ్రేమ్ డ్రాప్స్ అక్కడక్కడ ఉందన్నమాట, కానీ ల్యాగ్స్ అయిపోవడం కానీ, షటర్ అయిపోవడం కానీ ఎక్కడ నేను ఫేస్ చేయలేదు దీంతో. అండ్ BGMI సెట్టింగ్స్ చూసుకుంటే స్మూత్ 90 FPS సపోర్ట్ చేస్తుంది, HDR అల్ట్రా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో HDR ఎక్స్ట్రీమ్ అనే ఇచ్చిండాలి వీళ్ళు, అది ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు. ఇది బగ్గా లేకపోతే వాళ్ళే వాంటెడ్గా హీటింగ్ ఇష్యూని కంట్రోల్ చేయడం కోసం తగ్గిస్తున్నారా అనేది నాకు తెలియాలి. సో కానీ స్మూత్ 90 FPSలో మాత్రం ఎక్సలెంట్గా ఉంది గేమ్ ప్లే, ఎటువంటి డౌట్స్ లేదు. 1.5 hours 2 hours ఆడినా కూడా నీకు టెంపరేచర్స్ ఫ్యాన్ ఆన్ చేసుకుని నువ్వు గేమ్ అన్నావు అంటే కంట్రోల్లోనే ఉంది. వితౌట్ ఫ్యాన్ ఆడితే మాత్రం కొంచెం టెంపరేచర్స్ మీకు ఫోన్ వామ్గా ఫీల్ అవుతారు, డిస్ప్లే కూడా కొంచెం హీట్ అయితే ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు అనమాట. సో ఇది హీటింగ్ ఇష్యూ గురించి మాట్లాడుకుంటే, హీటింగ్ ఇష్యూ కాదు, సో ఇది టెంపరేచర్స్ గురించి మాట్లాడుకుంటే. సో వాళ్ళు ఇచ్చారు కదా 5000 mm² వేపర్ ఛాంబర్ అని చెప్పేసి, అది కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేస్తాను. ఎట్లా అంటే ఒక గేమ్ ఆడేసి ఒక 2 minutes 1 minute 1 or 2 minutes గ్యాప్లో within secondsలో రీచ్ అయిపోతుంది, తగ్గిపోతుంది అనమాట. యాక్చువల్గా టెంపరేచర్స్ ఇప్పుడు 40 degrees ఉంటే 36 కూడా పడిపోతుంది. చాలా ఫాస్ట్గా టెంపరేచర్ కూల్ అవుతుంది ఈ ఫోన్, చాలా ఫాస్ట్గా కూల్ అవుతుంది. కానీ టెంపరేచర్స్ రైజ్ అవ్వడం మాత్రం నాకు నచ్చలేదు. అంటే 44 వెళ్ళడం ఇప్పుడు వింటర్ సీజన్లో, అంటే సమ్మర్ సీజన్లో అది కొంచెం
సో ఇది ఏమన్నా అప్డేట్స్ వచ్చి మనం ఫిక్స్ చేస్తే బాగుంటుంది, కానీ ఎక్కడ పర్ఫార్మెన్స్ డ్రాప్ అయితే ఖచ్చితంగా లేదనమాట. ఇది ఒకటే మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను వేగన్ లెదర్ వాడుతున్నాను కదా, సో ఎల్లో కలర్ వేరియంట్, దీంతో ఆబ్వియస్లీ మీకు 1 or 2 degrees రైజ్ చేసి చూపిస్తుంది కంపేర్ టు మనకి గ్లాస్ బ్యాక్ ప్లాస్టిక్ బ్యాక్కి. ఎందుకంటే వేగన్ లెదర్లో మనకి హీట్ డిసిపేట్ అవ్వడం కొంచెం టైం తీసుకుంటుంది. అదే మనకి గ్లాస్ ప్లాస్టిక్ ఉండింది అనుకో, అది కొంచెం తొందరగా డిసిపేట్ చేస్తుంది అనమాట హీట్. సో దానివల్ల ఇది కొంచెం 1 or 2 degrees మీకు రేస్ చేసి చూపించచ్చు. నెక్స్ట్ కమింగ్ టు డిస్ప్లే డిపార్ట్మెంట్ నాకు చాలా ఇంప్రెస్ చేసింది. ఈ ప్రైస్ బ్రాకెట్ లో 1.5K రెజల్యూషన్ తీసుకురావడం, 120 AMOLED డిస్ప్లే తీసుకురావడం, 1800 పీక్ బ్రైట్నెస్ తీసుకురావడం కానీ, ఫస్ట్ టైం పోకోలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానీ, ఇవన్నీ చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు డిస్ప్లే డిపార్ట్మెంట్ లో మాత్రం. మనం వంకల పెట్టడానికి లేదు, డిస్ప్లే డిపార్ట్మెంట్ మాత్రం చాలా బాగుంది. కాకపోతే కంపేర్ టు మనకి ఏదైతే ఉందో Redmi Note 13 Pro ఉంది కదా, దీంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం వైబ్రెంట్గా చూపిస్తుంది డిస్ప్లే, ఇది అంత వైబ్రెంట్గా మనం చూపించడం లేదు. డిస్ప్లే మనం మారిందా లేదా నాకు తెలియదు, కానీ నేను సెట్టింగ్స్ కూడా వెళ్ళి వైబ్రెంట్గా మెన్షన్ చేస్తే కూడా నాకు అది చూపించినంత వైబ్రెంట్గా ఇవి చూపించడం లేదు. బట్ ఈ తనిగా చూసారంటే మాత్రం పిక్చర్ షార్ప్నెస్ కానీ కలర్స్ కానీ ఎక్సలెంట్గా ఉంది. డిస్ప్లే డిపార్ట్మెంట్లో వంకలు పెట్టడానికి లేదు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ కమింగ్ టు ది హ్యాప్టిక్స్, సో ఫస్ట్ టైం నాకు రెడ్మీ ఫోన్స్ హ్యాప్టిక్స్ చాలా ఇంప్రూవ్ చేశారనిపించింది. OnePlus అంత లేదు కానీ బట్ చాలా చాలా బాగుంది హ్యాప్టిక్స్ మాత్రం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూస్ చేసినప్పుడు కానీ, నార్మల్గా కూడా మనం కీబ్యాడ్ టైప్ చేస్తున్నప్పుడు కానీ హ్యాప్టిక్స్ మాత్రం చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ Redmi Note 13 Pro లో విక్టర్స్ ప్రొడక్షన్ ఇచ్చి దీంతో వీళ్ళు కార్నింగ్ గొరిల్లా 5 ప్రొడక్షన్ ఇవ్వడం కొంచెం డిగ్రీ లాగా అనిపించింది. బట్ కాస్ట్ కటింగ్ కాంప్రమైజ్ ఇంకేం చేయలేమన్నమాట. అండ్ విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే కూడా ఇండోర్ విజిబిలిటీ కానీ అవుట్డోర్ విజిబిలిటీ కానీ నాకు పెద్దగా ప్రాబ్లం ఇచ్చలేదు. అవుట్డోర్ విజిబిలిటీ కొంచెం ఎక్కువ ఇచ్చింటే బాగుంది అనిపించింది. బట్ ఓకే, మీరు ఎక్కడ ఇట్లా పెట్టుకొని చూడడం కానీ అలా మీరేం ఫీల్ అవ్వరు అనమాట. బట్ బాగుంది, ఎక్కడ మనకి విజిబిలిటీలో మాత్రం ప్రాబ్లం అయితే లేదు. ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ చాలా మంచిగా ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. సో బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసుకుంటే మనకి బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మన చుట్టూ ప్లాస్టిక్ పాలికార్బోనేట్ ఫ్రేమ్ వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వేగన్ లెదర్తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్తో వస్తుంది అనమాట. సో ఇంకా నాకైతే ఇంకొకటి మీరు అడిగిందని గుప్తా ఇన్ఫర్మేషన్ ఛానల్లో బెన్ టెస్ట్ చేశారు కదా, ఇరిగిపోయింది, మీ ఒపీనియన్ చెప్పండి ఒక అడిగారు అనమాట. వన్ థింగ్ మైండ్లో పెట్టుకోండి, సో వాళ్ళు ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేస్తారు మనకి బెండ్ చేసి. సో అంత లెవెల్కి మనం చెయ్యమన్నమాట. అంత లెవెల్కి నువ్వు ప్యాంట్లో పెట్టుకుని కూర్చుంటే కూడా లైట్గా నీ ఫోన్ బెండ్ అవుతుందే కానీ ఎక్కడ నువ్వు ఆ లెవెల్కి ఇట్లా ఫోన్ ఇంత మడత పెట్టే లెవెల్కి మాత్రం మనం చేయమన్నమాట. ప్రాక్టికల్గా కొంచెం ఆలోచించండి మీరు. సో ఓకే, కానీ పూర్ బిల్డ్ క్వాలిటీ తీసుకురావడం మాత్రం నేను కూడా యాక్సెప్ట్ చేయను. సో నెక్స్ట్ టైం నుంచి అయినా పోకో వాళ్ళు అట్లీస్ట్ మెటల్ ఫ్రేమ్ తీసుకురావాలని నేను కూడా కోరుకుంటున్నాను అనమాట. బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ కానీ, బటన్ క్లిక్స్ కానీ, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ క్లిక్స్ కానీ, అండ్ పవర్ బటన్ ఆన్ అండ్ ఆఫ్ కానీ అన్నీ బాగానే వర్క్ అవుతుంది. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం నాకు వంకలు పెట్టడానికి అయితే ఏం లేదు, కానీ వీళ్ళు కొంచెం బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతున్నారు. దాన్ని కొంచెం ఫ్యూచర్లో ఫర్దర్గా పోకో కొంచెం ఆలోచించి నెక్స్ట్ టైం చిన్న మెటల్ ఫ్రేమ్ తీసుకొస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ ఇది మనకి ప్యూర్ గేమింగ్ ఓరియంటెడ్ ఫోను. సో ఈ ఫోన్లో వాళ్ళు 3.5 హెడ్ ఫోన్ జాక్ మిస్ చేశారనమాట. సో Redmi Note 13 Pro మన దగ్గర Redmi Note 13 Pro ఈ ఫోన్లో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ వస్తుంది. బట్ దీంతో వాళ్ళు 3.5 ఫోన్ జాక్ మిస్ చేశారు. సో గేమింగ్ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా 3.5 హెడ్ ఫోన్ జాక్ తీసుకురావాల్సింది. ఎందుకంటే ఆ లేటెన్సీ మనకి బ్లూటూత్తో కంపేర్ చేసుకుంటే వైర్డ్లో లేటెన్సీ చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో దాన్ని తీసుకొచ్చింటే అదొక్కటి నేను మిస్ అయినా ఈ ఫోన్లో. నెక్స్ట్ కనెక్టివిటీ చూసుకుంటే 5G సపోర్ట్తో వస్తుంది అనమాట. సో నాకు ఎక్కడ సిగ్నల్ డ్రాప్ అయిపోవడం కానీ ఎక్కడ ఇదైపోవడం కానీ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఇది Wi-Fi 6తో వస్తుంది. సో మా ఇంట్లో వైఫై లేదు, బట్ నథింగ్ ఫోన్లో Wi-Fi 6 సపోర్ట్ హాట్స్పాట్ ఆన్ చేసినప్పుడు Wi-Fi 6 కనెక్ట్ అవుతుంది అనమాట. సో అది కొన్నిసార్లు ఆటోమేటిక్ డిస్కనెక్ట్ అవుతుంది. ఇదేమైనా బగ్ ఉండొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ అప్డేట్స్ ఫిక్స్ చేస్తారేమో చూడాలి. సో అదొక్కటి నేను బగ్ నోటీస్ చేశాను. Wi-Fi 6 సపోర్ట్ చేస్తాను ఫోన్ అయితే, అండ్ Bluetooth 5.2 సపోర్ట్ చేస్తుంది. సో కనెక్టివిటీలో పెద్ద మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేదు. 5G సపోర్ట్ కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది అనమాట. ఎటువంటి ఇష్యూస్ కూడా లేదు. నెక్స్ట్ చూసుకుంటే బ్యాటరీ వచ్చేసి దీంతో 5000 mAh బ్యాటరీ, దాని ఛార్జర్ని 67 వాట్ ఛార్జర్ని మనకి బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని ఛార్జ్ చేయడానికి అరౌండ్ ఎట్లేదనుకున్నా మనకి ఒక 45 minutes to 50 minutes ఫుల్ అవుతుంది అనమాట. 15% నుంచి ఛార్జింగ్ పెట్టినప్పుడు, మీరు 0 నుంచి పెట్టినప్పుడు ఎట్లేదనుకున్నా మ్యాక్స్ టు మ్యాక్స్ 1 hourలో ఫుల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ స్క్రీన్ ఆన్ టైం గురించి మాట్లాడుకుంటే, బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం, సో నేను 1 hour దాకా గేమింగ్ ఆడినాను. 1 hour అబోవ్, 1 hour నియర్లీ 1 hour పైన గేమింగ్ ఆడినాను. సో ఆ 1 hour గేమింగ్ ఆడినప్పుడు నాకు ఒక 42% పెట్టుకున్నాను నేను గేమింగ్ ఆడినప్పుడు. సో నాకు 1 hour గేమింగ్ ఆడిన తర్వాత 19%కి వచ్చింది అనమాట. 23% డ్రాప్ అయింది మనకి 1 hour గేమింగ్ ఆడినప్పుడు. సో ఓకే, ఇది ఓకేనా బ్రో, హెల్దీ బ్యాటరీ డ్రాప్ అయినా అడిగినారంటే మంచి హెల్దీ డ్రాపే, ఏం ప్రాబ్లం అయితే ఖచ్చితంగా లేదు. సో ఎందుకు ఇప్పుడు దీనికి ఇంక్లూడ్ చేసి చెప్తున్నానంటే, దీంతో యాప్స్ ఎక్కువ లోడ్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
స్టోరేజ్ ఎక్కువ ఫిల్ అవ్వలేదు. సో మనం కొన్నప్పుడు జీపే, ఫోన్పే, సంథింగ్ మీకు కావాల్సిన యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసి ఉంటారు. అప్పుడు ఈ 23% డ్రాప్ అవుతుందంటే ఖచ్చితంగా 23% డ్రాప్ అవ్వదు. అప్పుడు 25% డ్రాప్ అవ్వచ్చు, 26% కూడా డ్రాప్ అవ్వచ్చు. అప్పుడు ఇది హెల్తీ డ్రాప్ అంటే ఖచ్చితంగా కాదు. సో బ్యాటరీ ఏమైనా డ్రైన్ అవుతుందా అంటే ఖచ్చితంగా నాకైతే ప్రజెంట్కి అయితే ఎక్కడ డ్రైవింగ్ ఇష్యూస్ అయితే లేదు. బట్ కొంచెం ఫాస్ట్గానే కంపేర్ టు మన రెడ్మీ నోట్ 13 Pro ఉంది కదా, సో దీంతో కంపేర్ చేసుకుంటే మనకి బ్యాటరీ కొంచెం ఫాస్ట్ డ్రైన్ అవుతుంది. అరౌండ్ ఒక 6.5 hours దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు స్క్రీన్ టైము యాప్స్ లోడ్ చేసినప్పుడు. కొత్తలో అయితే మీకు అబౌవ్ 7 hours కూడా రావచ్చు. ఆఫ్టర్ యాప్స్ లోడింగ్ తర్వాత ఒక 6.5 hours to 6.5 hours రావచ్చు. సో బ్యాటరీ ఏమన్నా ఆప్టిమైజేషన్లో కొంచెం తీసుకొని వస్తే కొంచెం బాగుంటుందని నా ఒపీనియన్. సో ప్రజెంట్కి అయితే బాగుంది, ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. నెక్స్ట్ చూసుకుంటే కెమెరా డిపార్ట్మెంట్. సో నాకు ఈ ఫోన్లో మేజర్గా ఏమన్నా బ్యాక్ డ్రాప్ ఉంది, ఏమన్నా కొంచెం తగ్గిందంటే ఖచ్చితంగా కెమెరా డిపార్ట్మెంట్లో భయంకరంగా కాంప్రమైజ్ చేస్తున్నారు. కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం వీళ్ళు 64 MP మెయిన్ కెమెరా ఇస్తున్నారు, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఇస్తున్నారు, అండ్ 2 MP యూజ్లెస్ మ్యాక్రో కెమెరా. అది ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు, నాకు అర్థం కాదు. 64 MP మ్యాక్రో కెమెరా ఎలా బ్రో వర్క్ అవుతుందంటే డే లైట్ కండిషన్స్ లో యూజబుల్ ఫోటోస్ గానే ఉంది. యావరేజ్ గా ఉన్న ఫోటోస్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. సో మీకు రెడ్మీ నోట్ 13 Pro పక్కన పెట్టి చూపిస్తాను చూడండి. కంపేర్ టు దీనికి దాన్ని కంపేర్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మీకు రెడ్మీ నోట్ 13 Pro బెటర్గా పర్ఫామ్ చేస్తాం అనమాట. బెటర్ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, కొంచెం బాగుంది. ఇది కొంచెం కలర్స్ వాష్ అవుట్ అయిపోతుంది. పక్కన పెడతాను చూడండి ఒకసారి మీరే. అది ఇండోర్లో అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. మెయిన్ సెన్సార్ కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ బిలో యావరేజ్గా వర్క్ చేస్తుంది అనమాట. అది ఫ్రంట్ కెమెరా కావచ్చు, బ్యాక్ కెమెరా కావచ్చు. సో ఇండోర్లో మాత్రం అంత ఎక్స్పెక్ట్ చేయొద్దండి. లైటింగ్ కండిషన్స్ బాగున్నప్పుడు మంచిగానే వర్క్ చేస్తుంది, యూజబుల్ ఫోటోసే ఉంది, ఆల్మోస్ట్ అబోవ్ యావరేజ్ గానే వర్క్ చేస్తుంది అనమాట. నేను ఏదైతే రెడ్మీ నోట్ 13 Pro అబ్జర్వ్ చేశాను హెచ్డిఆర్ ప్రాబ్లము. సో హెచ్డిఆర్ ఆన్ చేసిన సేమ్ ఫోటోస్ లేకుండా, హెచ్డిఆర్ ఆఫ్ చేసిన సేమ్ ఫోటోస్ లేకుండా, అదే ప్రాబ్లమ్ సమ్ టైమ్స్ దీంతో వర్క్ అవుతుంది, సమ్ టైమ్స్ దీంతో వర్క్ అవ్వడం లేదు. హెచ్డిఆర్ మాత్రం మేము ప్రాబ్లం లేదు. ఫ్యూచర్లో బగ్స్ ఏమైనా ఫిక్స్ చేస్తారేమో చూడాలి. సో అల్ట్రా వైడ్ యాంగిల్ గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. సో ఇండోర్లో కావచ్చు, అవుట్డోర్లో కావచ్చు, లైటింగ్ కండిషన్స్లో కావచ్చు, నైట్ కండిషన్స్లో కావచ్చు, పూర్ పర్ఫార్మెన్స్, బిలో యావరేజ్, చాలా వర్స్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం ఉంది. బిలో యావరేజ్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. తక్కువ మాడుకుంటే మంచిది దీని గురించి. నెక్స్ట్ చూసుకుంటే పోర్ట్రేట్ షాట్స్ చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా కూడా కొంచెం ఎడ్జ్ డిటెక్షన్లో ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనమాట. సో అది కొంచెం ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది పోర్ట్రేట్ షాట్స్ మాత్రం. ఎందుకు రెడ్మీ నోట్ 13 Pro అంత తిట్టావు కదా బ్రో, దీని ఎందుకు తిట్టకుండా మాట్లాడుతున్నావు అంటే, సో నేను ఆ రోజు 26,000 ప్రైస్ బ్రాకెట్ని మైండ్లో పెట్టుకుని మాట్లాడుతున్నా. ఈ రోజు 25,000ని ఈ ప్రాసెసర్తో ఈ ఫోన్కి ప్రైస్ బ్రాకెట్ మైండ్లో పెట్టుకుని మాట్లాడుతున్నాను అనమాట. సో ఇది ఖచ్చితంగా ఇది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్, గేమింగ్ కెమెరా ఓరియంటెడ్ ఫోన్ కాదు, అది ఒక ఆల్రౌండర్ ఫోన్ అనమాట. సో ఖచ్చితంగా దాంతో ఉండాల్సిందే, ఓకేనా. నెక్స్ట్ వీడియో డిపార్ట్మెంట్లో చూసుకుంటే 4K 30p సపోర్ట్ చేస్తుంది అనమాట. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. కంపేర్ టు రెడ్మీ నోట్ 13 Pro కన్నా కంపేర్ చేసుకుంటే ఈ వీడియో ఇది అదర్తాను వీడియో. నేను వీడియో రికార్డ్ చేసిన పరిగెత్తినప్పుడు మీకు చూపిస్తాను చూడండి, షేక్ అవుతుంది, బాగా షేక్ అవుతుంది అనమాట. సో అంత గొప్పగా ఏం లేదు, ఓకేనా. సో 4K 30fps కూడా సరే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవ్వకపోవడం వల్ల మనం క్లియర్ నోటీస్ చేస్తాం దాని ఒక ఇష్యూని మాత్రం. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ యూస్ చేసుకుని మనము మోస్ట్ ప్రాబబ్లీ 1080 60fps వరకు రికార్డ్ చేయొచ్చు. సో అది తక్కువ మాడుకుంటేనే మంచిది, అంత గొప్పగా ఏం లేదు. దాని గురించి కూడా మీ క్లిప్స్ అంతా ప్లే అవుతూ ఉంటుంది, డే లైట్ది అండ్ ఇండోర్ లైట్ది కావచ్చు. అండ్ 4K 30fpsలో ఇండోర్ లైట్ కానీ, డే లైట్లో కానీ, నైట్ కండిషన్స్లో కానీ అంతా ప్లే చేస్తూ ఉంటాను. చూడండి మీకు ఎలా ఉందని చెప్పేసి. ఇది కాకుండా కెమెరా శాంపుల్స్, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ అన్నీ నీకు గూగుల్ డ్రైవ్లో ఇచ్చింటాను, లింక్ ఇచ్చింటాను కింద. సో దాన్ని క్లిక్ చేసి అంటే మీరు డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ప్లే చేసి టైం వేస్ట్ చేయడం కన్నా అది బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ హెచ్డిఆర్ వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు మనం దీన్ని యూస్ చేసి. అండ్ ఇంకోటి ఏంటంటే దీంతో బొకే వీడియో, మనకి రెడ్మీ నోట్ 13 Proలో బొకే వీడియో లేదు, బట్ దీంతో మనం బొకే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. బొకే వీడియో అంటే మీకు తెలిసిందే, బ్యాక్గ్రౌండ్ బ్లర్ మనం మాత్రం ఫోకస్లో ఉంటాం వీడియోలో. సో అలాంటి వీడియో మనం దీంతో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అదన్నా అంత పెద్ద గొప్ప అయితే లేదు, బట్ ఆ ఫ్యూచర్ అయితే ఉంది. బట్ ఎడ్జ్ డిటెక్షన్లో నేను మూవ్ అయినప్పుడు మాత్రం ప్రాబ్లం అయితే ఉంది, బట్ బాగుంది బొకే వీడియో మాత్రం. నెక్స్ట్ స్లో మోషన్ చూసుకుంటే 1080p 960fps సపోర్ట్ చేస్తుంది అనమాట. చాలా బాగుంది స్లో మోషన్ అయితే మాత్రం. కానీ అదే వీడియోలో కూడా కలర్స్ అంత బాగలేవు, ఒక వైట్ బ్యాలెన్స్ ఎక్కువ చేసి చూపించే దానివల్ల కలర్స్ అంతా వైటిష్ అయిపోతుంది అనమాట. బట్ ఓకే 1080p 960fps నేను చెప్తున్నా కదా, ఫైనల్ కన్క్లూజన్ చెప్తా కెమెరా గురించి మాత్రము. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే వీడియోస్ వచ్చేసి మనకి 1080p 60fps మాత్రం సపోర్ట్ చేస్తుంది అనమాట. కొంచెం మంచిగానే పర్ఫామ్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు డే లైట్లో మాత్రం. బట్ ఇండోర్ లైట్లోకి వచ్చే కొద్దికి కొంచెం చాలా నాయిస్ వస్తుంది అనమాట. డే లైట్లో కూడా యూజబుల్గానే ఉంది,
అబోవ్ యావరేజ్ అని మాత్రం చెప్పను, బిలో యావరేజ్ వీడియోస్ మాత్రం ప్రొడ్యూస్ చేస్తాను అనమాట. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మనం అదే ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మనము బొకే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరాలో కూడా, దాంతో ఎటువంటి ఇష్యూస్ కూడా లేవు. నెక్స్ట్ కమింగ్ టు స్పీకర్స్ వచ్చేసి మనకి దీంతో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. బాటమ్ ఒకటి టాప్ ఒకటి వస్తుంది అనమాట. సో మీరు ఒకసారి శాంపుల్ ప్లే చేస్తాను, ఒకటి వినండి మీరు. స్పీకర్స్ చూసుకుంటే లౌడ్ ఉంది, చాలా లౌడ్ ఉంది, బాగా వినడానికి మాత్రం చాలా లౌడ్ ఉంది. బట్ ఆ ఆడియో సపరేషన్ ఏదైతే ఉందో, సపరేషన్ కాదు, ఆ ట్రెబుల్స్ ఇంక్రీజ్ చేయడం లేదు. లౌడ్ అయితే ఉంది కానీ క్లారిటీ లేదు, ఆ రిచ్నెస్ అయితే ఖచ్చితంగా లేదు. కానీ బాగుంది, ఆ ప్రైస్ బ్రాకెట్ కన్సిడర్ చేయొచ్చు అనమాట, బాగుంది. నెక్స్ట్ కమింగ్ టు సాఫ్ట్వేర్, దీని సాఫ్ట్వేర్ వచ్చేసి మనకి హైప్రోఎస్ వస్తుంది అనమాట. మనకి ఇండియా లాంచ్ అయిన ఫస్ట్ హైప్రోఎస్ ఫోన్ ఇదే అనుకుంటా. ఆండ్రాయిడ్ 14తో వస్తుంది అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది, 13తో రావడం లేదు. అండ్ సెక్యూరిటీ బ్యాచ్ చూసుకుంటే డిసెంబర్ సెక్యూరిటీ బ్యాచ్తో వస్తుంది అనమాట. సో 3 years వీళ్ళు ప్రామిస్ చేశారు ఆండ్రాయిడ్ అప్డేట్స్ కోసము అండ్ 4 years సెక్యూరిటీ బ్యాచ్ అప్డేట్స్ కోసం ప్రామిస్ చేశారు అనమాట. సో ఫస్ట్ టైం పోకోలో కూడా అది ఎక్స్ సిరీస్కి 3 years ప్రామిస్ చేయడం విచ్ ఈస్ ఇంప్రెసివ్. చాలా అంటే నేను చెప్పాను కదా, ఈ ఇయర్ ఆల్మోస్ట్ అందరూ సాఫ్ట్వేర్ పైన కొంచెం ఫోకస్ చేస్తున్నారు అబ్బా, కొంచెం హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా. సో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో, హైప్రోఎస్ ఎక్స్పీరియన్స్ అంటే మాత్రం, సో వాళ్ళు ఏదైతే ఉందో నోటిఫికేషన్ సెంటర్ అది ఏంటంటే చేంజ్ చేసేసారు. అండ్ లాక్ స్క్రీన్ అయితే కంప్లీట్ లాక్ స్క్రీన్ మాత్రము సగం వచ్చి యాపిల్ కాపీ కొట్టింటే సగం వచ్చి నథింగ్ కాపీ కొట్టినారనమాట. దీని యాక్చువల్ కాపీ అనకూడదు, ఇన్స్పైర్ అని చెప్పాలన్నమాట. కార్పొరేట్ వర్డ్స్ ఏం చేయలేము అది. సో ఏదైతే ఉందో యానిమేషన్, సో ఇది వచ్చేసి మన నథింగ్ కాపీ కొట్టుంటే ఏదైతే అదే వాల్ పేపర్స్ కానీ, ఆ వాల్ పేపర్ బ్యాక్గ్రౌండ్లో క్లాక్స్ యాడ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ మనకి యాపిల్ నుంచి కాపీ కొట్టినారనమాట. సో ఇది కొంచెం బ్లాక్ స్క్రీన్ నుంచి మాడుకుంటే. అండ్ హోమ్ స్క్రీన్ యాజ్ యూజువల్ మనకి పెద్ద నోటీసబుల్ చేంజెస్ అయితే ఏం లేదు, ఏదో కొత్త ఫాంట్ తీసుకొచ్చినారు, అది కొంచెం బాగానే ఉంది చూడడానికి అయితే మాత్రము. అండ్ నోటిఫికేషన్ సెంటర్లో కొంచెం చేంజెస్ చేశారనమాట. అండ్ యానిమేషన్స్, సో ఇట్లా యానిమేషన్స్ కానీ ఇవన్నీ చాలా ఫాస్ట్ అండ్ ఫ్లూయిడ్గా ఉంది. మనకంత Note 13 Pro యూస్ చేసినంత హెవీగా లేదు, కొంచెం లైట్ స్కిన్ లాగే ఉందన్నమాట. అండ్ బ్లోట్వేర్ కూడా ఎక్కచెక్కగా ఉందన్నమాట, చాలా ఎక్కువ ఉంది బ్లోట్వేర్ కూడా, దాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది. అండ్ నేను 2 points మిస్ అయ్యాను దీంతో. ఈ ఫోన్లో వచ్చేసి మనకి LPDDR5X ర్యామ్తో వస్తుంది అండ్ UFS 4.0 స్టోరేజ్ వస్తుంది అనమాట. ఫాస్టర్ ర్యామ్ ఫాస్టర్ స్టోరేజ్తో వస్తుంది, దానివల్లనే మనకి ఆండ్రాయిడ్ స్కోర్ అంత వచ్చిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీంతో NFC సపోర్ట్ చేస్తుంది అనమాట. నేను X సిరీస్లో ఫస్ట్ టైం NFC చూస్తున్నాను అనమాట, NFC సపోర్ట్ చేస్తుంది దీంతో. ఇది గైస్ పోకో X6 Pro ఒక ఫుల్ రివ్యూ. సో ఫైనల్ నా కన్క్లూజన్ ఏం చెప్తావు బ్రో? 25,000 సరే 27,000, 25 కాదు 27,000 కన్క్లూజన్ నేను మైండ్లో పెట్టి ఏం చెప్తాను బ్రో అని చెప్తే మాత్రము, సో అన్ని పిల్లర్స్ మనకి డిస్ప్లే కానీ, బ్యాటరీ డిపార్ట్మెంట్ కానీ, ప్రాసెసర్ డిపార్ట్మెంట్ కానీ ఏదైతే ఉందో, బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ నాకు అంత పెద్ద ఇంప్రెసివ్ అని అనిపించలేదు. అండ్ కెమెరాస్ ఈ 2 డిపార్ట్మెంట్లు నాకు పెద్దగా అనిపించలేదు. అండ్ మిగతా 3 డిపార్ట్మెంట్లు మాత్రం ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తాను, దాంతో ఎటువంటి డౌట్ లేదు. సో కెమెరా కోసం ఈ ఫోన్ కొన్నావంటే కెమెరాని మైండ్లో నుంచి తీసే, ఖచ్చితంగా నువ్వు బయట వెళ్ళినప్పుడు ఫోటోలు తీసుకోవాలనుకుంటే కూడా అంత పెద్దగా ఏం నీకు ఇంప్రెసివ్గా ఉండదు. సో కెమెరాస్ మాత్రం వద్దు, మైండ్లో మాత్రం పెట్టుకోవాలి, ఈ ఫోన్ తీసుకోవద్దు 100%. అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ మీరు అని అడిగే క్వశ్చను మదర్ బోర్డ్ ఇష్యూస్. ఒకటి బ్రో, నేను ఫైనల్ చెప్తున్నాను కదా, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి మీరు కూడా. ఒకసారి వచ్చింది పోకో X5 Proలో మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చింది, నేను కాదని చెప్పను, ఖచ్చితంగా వచ్చింది. సో వాళ్ళు దాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం పోకో F5లో 2 years వారంటీ తీసుకొచ్చినారు, బట్ దీనికైతే 1 year వారంటీనే వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మదర్ బోర్డ్ ఇష్యూస్ రానంత వరకు చాలా మంచిగానే ఉంటుంది. మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చిందంటే మాత్రం మళ్ళీ పోకో నీ వాల్యూ నువ్వు పోగొట్టుకుంటావు. సో ఈ మోడల్లో నేను వస్తుంది అని చెప్పను, ఖచ్చితంగా ఈ ఫోన్లోని మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చేస్తుంది తీసుకోకండి అని చెప్పను, ఖచ్చితంగా ఈ ఫోన్లో మదర్ బోర్డ్ ఇష్యూస్ రాదు ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పను. సో వస్తుందా రాదా అనేది అది పోకో చేతుల్లో ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇట్స్ అప్ టు యూ, తీసుకునేది తీసుకోకపోవడం నీ చేతుల్లోనే ఉంది, నమ్మకపోవడం అనేది నీ చేతుల్లోనే ఉందన్నమాట. నేను టెస్ట్ చేసినంత వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, ఫోన్లో మాత్రం చాలా బాగుంది. అండ్ ఆ టెంపరేచర్స్ మాత్రం ఒకసారి మైండ్లో పెట్టుకొని కొనుక్కోండి. ఎక్సీడ్ అవ్వడం మాత్రం నాకు నచ్చలేదు, ఆ 45 degrees వెళ్ళడం మాత్రం నాకు కొంచెం డిసప్పాయింట్ మాత్రం చేస్తుంది అది ఖచ్చితంగా. సో వీడియోకి అయితే అంతే guys, ఇంకేం డౌట్స్ కింద కమెంట్స్ మెన్షన్ చేయండి, మోస్ట్ ఆఫ్ కమెంట్ రిప్లై ట్రై చేస్తాను. దిస్ రేవంత్ సైనింగ్ ఆఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.